బాలక, గజానంద, మమ్మల్ని రక్షించినందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. తమరు మాకు ఎంతో సహాయం చేశారు. మేమెప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మాకిప్పుడు గుర్తులేదు మేము ఒకప్పుడు అష్ట కష్టాలు పడ్డామని. కృతజ్ఞతలు మిత్రమా. మిత్రులారా, శుభంగా ముగిసింది ఏదైనా శుభమే. ఇప్పుడు మీ సమస్యలన్నీ దూరం అయిపోయాయి. మిత్రమా, అయితే మనం కాసేపు ఆడుకోవచ్చు కదా మిత్రమా. తప్పకుండా, ఎందుకు వద్దు, తప్పకుండా ఆడుకోవచ్చు. ఇదిగో తీసుకో. అద్భుతం, చాలా బాగుంది. గజానంద, ఏమైంది దేవేంద్ర? మీరందరూ ఎందుకింత కంగారుగా పరిగెట్టుకొస్తున్నారు? గజానంద, స్వర్గానికి దేవతలకి మళ్ళీ ప్రమాదం ఎదురైంది. తమరు గతంలో మమ్మల్ని రక్షించారు. ఇప్పుడు మరొకసారి కరుణించి మమ్మల్ని కాపాడండి. స్వర్గంలో మూషికాసుడి అరాచకాలు ఎక్కువయ్యాయి. తమరే మమ్మల్ని రక్షించాలి గజానన. స్వర్గలోకానికి కొత్త అధిపతి మూషికాసురుడికి మనోల్లాసాన్ని కలగజేయండి. అప్సరా, నువ్వు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నర్తించండి. నా కోసం నర్తించాలి. మీ కొత్త ఇంద్రుడికి ఆనందాన్ని అందించండి. అది మాత్రం ఎప్పటికీ జరగదు మూర్ఖుడా, ఎప్పటికీ జరగదు కదా. అయితే మీ చేత మనోల్లాసాన్ని పొంది తీరుతా నేను ఇప్పుడా. నా ఎలక సేన, మా తెలివితేటలు, మా శక్తుల ముందు దేవతలందరూ దిక్కులను పట్టుకొని పారిపోయారు. అందరూ పారిపోయారు. ఇక అప్సరసలను ఆడించడం అనేది మూషికాసురుడిగా అదో విషయమే కాదు. మా మూషిక సైన్యం మిమ్మల్ని వదిలిపెట్టాలంటే వెంటనే ఆరంభించండి వినోద కార్యక్రమాలు.
వినోదమేగా. తమరికి నేనిస్తాను వినోదం. మహాదేవుడు పార్వతీదేవి మాతల పుత్రుడు గజాననుడు వచ్చాడు. ఈ అప్సరసలను ఎందుకు పీడిస్తున్నారు మీరు? నువ్వేనా సింధూరుడిని అంతం చేసిన బాలకుడివి? పాతాళ లోకాన్ని అతలాకుతలం చేసింది నువ్వేనా? బాలుడివి కదా. నేను ఆడిస్తే నాకు ఆనందం కలుగుతుంది. అందువల్ల ముందు నీతో వినోదాన్ని పొందుతానిప్పుడు. తర్వాత అంతం చేస్తాను. గొప్ప వినోదం లభిస్తుంది. ఎంతో వినోదం లభిస్తుంది నాకు. చెప్పలేనంత వినోదం. అంతకు ముందు నీకు నన్ను పట్టుకునే అవకాశం తప్పక లభిస్తుంది బాలక. భలే భలే తాగడమూతా. భలే అసురోత్తమా భలే. నాకిష్టమైన ఆటే ఆడిస్తున్నారన్నమాట. చాలా సరదాగా ఉంటుంది. ఈ ఎలుక పిల్లి ఆట భలే సరదాగా ఉంటుంది. తర్వాత ఎలుక మన ఉల్లాసం కోసం పెద్ద పిల్లిని పిలిపిస్తాను. ఇంకా మొదలు పెడదామా ఎలుకాసురా? మా మాతకు ప్రియమైన వాహనం సోమనంది. ఇదెవరి అరుపు? విని ఈ అప్సరసలు ఎందుకు ఇంతగా ఆనందిస్తున్నారు? ఇంత భయానక దృశ్యం ఎందుకు కనిపించింది? మా స్వామికి ఏదో ప్రమాదం వాటిల్లింది మాత. సోమనందీశ్వరా, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఈ దుష్టుణ్ణి అంతం చేయలేరా? ఎలా తప్పించుకోవాలి ఈ సింహం బారి నుండి? ముందుకెళ్ళి పారిపోవడమే మంచిది. ఈ మహావీరుడు తన స్వంత రూపంలో పరుగే పరుగు. ఎంత పరిగెత్తినా ముందుకెళ్ళలేరు ఎలుకాసురా. పంజాతో తొక్కితే నాలుక పడిపోయిందేంటి ఎలుకాసురా? ముందు ఈ పంచా నుండి బయటపడితే ఇంకెప్పుడు తన దగ్గరకు కూడా రాను. మాతా, నాకు మా స్వామి ఆక్రందనలు వినిపిస్తున్నాయి. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వారికి సహాయం చేయండి మాతా. వారికి సహాయం చేయండి. వారిని కాపాడండి మాతా. వారి ప్రాణాలు కాపాడండి. నేనున్నాను పుత్రి సువేణి. నీవు నా వరాన్ని పొందిన దానవు. మరి నువ్వెందుకిలా భయపడుతున్నా?
తక్షణమే రండి మూసిక సైనికులారా. నీ శక్తిని తక్కువగా అంచనా వేసి నేను చాలా తప్పు చేశాను మూర్ఖ బాలక. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వు మా మూసిక సైన్యంతో యుద్ధం చెయ్యక తప్పదు బాలక. సోమనందీశ్వర, ఆయన మనకే సవాలు విసురుతున్నారు. వారిపై దాడి చెయ్యండి. సోమనందీశ్వర, ఆగండి సోమనందీశ్వర, దీనికి తగిన ఉపాయం నా దగ్గర ఉంది. మూషిక సైన్యమంతా పాతాళలోకపు అగ్నిలో భస్మం అయిపోయింది. ఎలుకాసురా, ఇప్పుడే మాట్లాడదాం. ఈ బాలుడు పెద్ద మాయగాడిలా ఉన్నాడే. తన మాయా మురళీగానంతో మూషిక సైన్యం అంతటిని బూడిద తీసి పారేశాడు. వెంటనే దీనికి ఏదో ఒక తరుణోపాయం ఆలోచించాలి. మాతా, తమరు నాకు వాగ్దానం చేశారు, నాకు సహాయం చేస్తానన్నారు. మా స్వామిని ప్రమాదం నుండి గట్టెక్కించండి మాతా. దయచేసి మా స్వామిని రక్షించండి మాతా.
గజానన! అరే అరే ఇంతటి అనర్థం ఎలా సంభవించింది? గజానుడు అంతరాళం లోతులో అంధకారంలో పడిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాతా, రక్షించండి మాతా. మా స్వామి పెను ప్రమాదంలో ఉన్నారు, రక్షించండి. దయ చూపండి మాతా, దయ చూపండి. సతీ సువేణి, బాధపడకు, నీ భర్తను నేను తప్పక రక్షిస్తాను. నాకేం జరుగుతుందో అస్సలు తెలియట్లేదు మాతా. కానీ ఒక మహాసింహరూపం మా స్వామి ముందు నిలబడి ఉంది. తనని అంతం చేయడానికి అన్నట్లుగా చూస్తుంది మాతా. భర్తతో యుద్ధం చేస్తున్నది మా పుత్రుడు గజాననుడే సువేణి. తిరిగేలా వచ్చారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పుత్రి సువేణి, అక్కడ యుద్ధం చేస్తున్న వారిలో ఒకరు నీ భర్త అయితే మరొకరు నా పుత్రుడు. అయితే ఏమిటి మాతా? నేను తమరికి మహాభక్తురాలిని. నాకు తమరి వాగ్దానంపై పూర్తి నమ్మకం ఉంది. మాతా 600 సరే తమరు నా భర్తను రక్షిస్తారనే విశ్వాసం ఉంది. పుత్రి సువేణి, మా పుత్రుడి యొక్క జననం నా కఠినమైన తపస్సుకు లభించిన వరం. నువ్వు తనకి విరుద్ధంగా నిలబడి పోరాడమంటే ఎలా? మరి నా 5వ తనం ఏం కావాలి మాతా? అంటే తమరి తపస్సే నా తపస్సు కంటే గొప్పదా? తమరు మీ మాట నిలబెట్టుకోలేనప్పుడు నాకు వరాన్ని ఎందుకు ప్రసాదించారు మాతా? ఎందుకు ప్రసాదించారు? మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మాతా. నా స్వామి ప్రాణాలను రక్షించండి మాతా, రక్షించండి. ఏమైనది పార్వతి? ఏం ఆలోచిస్తున్నావు? స్వామి, నాకొక విషయం చెప్పండి. భగవంతుడికి ఎవరు ఎక్కువ? తన కుటుంబమా లేక తన భక్తులా? తమరి ముఖం చెప్పే భావాలను బట్టి నాకు అవగతమైంది. తమరేమి చెప్పాలనుకుంటున్నారో? ఉమా, భక్తుల స్థానం ఎప్పుడూ భగవంతుడి కంటే ఉన్నతంగానే ఉంటుంది.
నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. నేను నీ 5వ తనాన్ని నేను తప్పక రక్షిస్తాను.